నమస్తే. క్షణం తీరికలేని జీవితాన్ని గడుపుతున్నాం మనం. మన మూలాల్ని మనమే మర్చిపోతున్నాం. అందుకే ఈ టైంలో hmtv ఒక సరికొత్త ప్రోగ్రామ్ని మీ ముందుకు తీసుకొచ్చింది. అదే బామ్మ రుచులు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం, కానీ ఓల్డ్గానే చూస్తున్నాం. అలనాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ ఆ బామ్మ చేతి వంటను రుచి చూడడానికి ప్రస్తుతం దిల్సుఖ్నగర్లోని గోల్డేజ్ హోమ్ చేరుకుంది hmtv. మరి బామ్మలందరూ రెడీగా ఉన్నారు. మరి రుచికరమైన వంటలు స్టార్ట్ చేసేద్దామా? రండి. రుచుల్లో మనకి ఎటువంటి రుచులు నేర్పిస్తున్నారు బామ్మలు కలిసి తెలుసుకుందాం. ఇక్కడ చాలామంది ఉన్నారండి. మరి గోల్డేజ్ హోమ్స్లో ఉన్నటువంటి ఈ బామ్మలు ఈరోజు మనకి 2 రెసిపీస్ నేర్పించడానికి రెడీగా ఉన్నారు. ముందుగా మీ పేరు? సుగుణ అమ్మగారు. చాలా చక్కగా ఉన్నారు మీరు, ఎంతో అందంగా. మరి ఈరోజు ఏం నేర్పిస్తున్నారు, ఏం వంట వండుతున్నారు? బీరకాయ పెసరపప్పు. బీరకాయ పెసరపప్పు ఎలా ఉంటుందో చూద్దామండి. పెసరపప్పు హెల్త్ విషయంలో చాలా మంచిది, దానికి తోడు చక్కటి వెజిటేబుల్ బీరకాయ. సో రెండింటిని కలిపి మనకు ఒక వంట నేర్పించిపోతున్నారు. ఓకే అమ్మ, మరి ముందుగా స్టార్ట్ చేసే ముందు బీరకాయ పెసరపప్పుకు కావాల్సిన పదార్థాలు: బీరకాయ, నానబెట్టిన పెసరపప్పు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, నూనె. మరి ముందుగా స్టార్ట్ చేసే ముందు స్టవ్ వెలిగించుకుందాం. హైలోనే ఉండాలా? ఓకే. ముందుగా నూనె పోసుకోవాలమ్మా. ముందుగా నూనె కొంచెం. బీరకాయ ఎంత తీసుకున్నాం మనం? అర కేజీయా? అర కేజీ. మరి అర కేజీ బీరకాయకి సరిపడా నూనె ముందైతే వేసుకున్నామండి. సో నూనె కాగుతోంది. ఆయిల్ వేడయ్యేలోపు మనము ఫస్ట్ ఏం వేయాలమ్మా అందులో? ఆవాలు, పోపు దినుసులు వేసుకోవాలి. ఎంత వేయాలమ్మా ఆవాలు? సరిపోతుందా? జీలకర్ర. ఆవాలు జీలకర్ర లేని వంటే ఉండదు. కొంచెం వేడైన తర్వాత వేస్తే ఇంకా బాగుంటుంది కాబట్టి కొంచెం ఆగుదామండి, ఒక 2 నిమిషాలు. మీ పిల్లలందరికీ నేర్పించారా? ఇవేనా? ఇంకొంచెం ఏమంటారా? చాలు. తర్వాత ఇది వేగాలేమో కదా? మిరపకాయలు. ఉప్పమ్మా కొంచెం ఎత్తండి, ఎందుకని త్వరగా మగ్గుతుందా? సరిపోతుందా? పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం, అది వేగుతోంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుందమ్మా? సరే, కొంచెమే వేసుకుంటున్నామండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, దానిలో పచ్చిదనం పోయేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. మీ పిల్లలకి ఏం వండి పెట్టేవాళ్ళు? స్వీట్లు, కూరగాయలు. స్వీట్లు వండేవాళ్ళం. ఏ స్వీట్లు వచ్చు మీకు బామ్మగారు? సేమియాలు, తర్వాత సీర, డబల్ మీట, గులాబ్ జాములు. పండగలు చేసేవాళ్ళ ఇవన్నీ? ఇది వేగిపోతుందమ్మా ఇప్పుడు బీరకాయ. ఓకే, మనము వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పచ్చిమిర్చి అన్నీ వేగిపోయాయండి. అందుకని మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయని వేసాము. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. బీరకాయ చాలా త్వరగా మగ్గుతుంది కదమ్మా. పెసరపప్పు వేయాలి ఇది. సో ఇప్పుడు మనం పెసరపప్పు వేస్తున్నాము. మొత్తం వేసేయమంటారా? పెసరపప్పు చాలా మంచిది. పసుపు వేసాను, కొంచెం పసుపు, ఉల్లిపాయ సరిపోతుంది, ఉల్లిపాయ ముక్కలు ఇది వేయమంటారా? సరిపోతుంది. కరివేపాకు చూడండి ఎంత వేయాలి? కొంచెం. సరే, కొంచెం కరివేపాకు. ఇది కూడా చాలా బాగుంది వెరైటీగా. కొన్ని వాటర్.
ఒక కప్పు వాటర్ అండి. చిన్న చిన్న ముక్కలుగా తరిగిన బీరకాయలో మనం ఉల్లిపాయలు అలాగే పెసరపప్పు కరివేపాకు వేసుకొని కలపెట్టుకొని తర్వాత ఈ కప్పు వాటర్ని పోసి కలిపామంటే కొత్తిమీర అమ్మ చూడండి సరిపోతుందా? కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. సరిపోతుందమ్మా? ఓకే, ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం బాగా కలపెట్టి మూత పెట్టాలమ్మా. సో ఇది మగ్గాలంటే ఎంతసేపు పడుతుంది? 5 నిమిషాలు అయితే 5 నిమిషాల్లో మగ్గిపోతుంది. ఓ చాలా ఈజీగా ఉంది ప్రాసెస్. సో అవన్నీ వాటర్ పోసిన తర్వాత జస్ట్ ఒక్కసారి మిక్స్ చేసి కలిపి ప్లేట్ పెట్టాం అనమాట. 5 నిమిషాల్లో మగ్గిపోతుందంట. అంటే ముందుగానే మనం పెసరపప్పుని నానబెట్టుకున్నాం కదమ్మా. పెసరపప్పు నానబెట్టుకున్నాం కాబట్టి ఎంతసేపు ముందు నానబెట్టాలి? 15 నిమిషాలు. 15 నిమిషాలు. 15 నిమిషాల పాటు నానబెడితే చాలట. సో ఆ మిశ్రమం అంతా కలిసిన తర్వాత జస్ట్ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఆగితే మనం అనుకున్నటువంటి ఈ బీరకాయ పెసరపప్పు రెడీ అయిపోతుందమ్మా. ఆ తర్వాత మీరు ఎక్కడ నేర్చుకున్నారు దీన్ని? ఎవరు నేర్పించారు మీకు? మా అమ్మ వాళ్ళు. మీ అమ్మగారు. మరి మీ అత్తగారి దగ్గర నేర్చుకున్నారు ఏమైనా? అత్తలేనే లేదు. ఏం వండి పెట్టేవాళ్ళు తాతగారికి? పప్పులు అప్పుడు ఎక్కువ ఇష్టము. పప్పులు ఎక్కువ వండుతారు. ఏ రకాల పప్పులు ఉండేవాళ్ళు? పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు, అన్ని పప్పులు. దాంట్లో ఇంకా ఆకుకూరలు అవి వేసి వండుతుంటారు. అప్పుడు ఉండకపోవన్నీ. మీ పిల్లలకు కూడా వండి పెట్టేవాళ్ళ? వాళ్ళకి నేర్పించారా? నేర్పించి. సో మధ్యలో ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ధనియాల పొడి వేస్తే ఫ్లేవర్ చేంజ్ అవుతుంది. సో ఎంత వేయాలి? సరిపోతుందా? అన్నీ వేగేంత వరకు ఆగకుండా అన్నీ ఒకేసారి వేసేసాం మనం. ఉల్లిపాయలు, కరివేపాకు, పెసరపప్పు, బీరకాయ అన్నీ వేసేసుకొని కొంచెం మగ్గిన తర్వాత మనకి కొంచెం ఫ్లేవర్ యాడ్ చేసుకోవడానికి లైట్గా ధనియాల పొడి కూడా వేసుకున్నాం అనమాట. సో ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఇంకాసేపు మగ్గించాలి. ఉప్పు కొంచెం వేయాలి. సరిపోతుందమ్మా? కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాం. ధనియాల పొడి తర్వాత మనం ఉప్పు కూడా వేసుకున్నాము. సరిపోదని. అంటే ముందు మనం పచ్చిమిరపకాయలు వేయించేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు ధనియాల పొడి వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకున్నాం అనమాట. అది వేసుకున్న తర్వాత కాసేపు మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలు అంతే. త్వరగా మగ్గిపోతుంది బీరకాయ. బిర్యానీలు అవి చేస్తారమ్మా? చేస్తాను. బిర్యానీలు కూడా చేస్తారు. అప్పుడే చేసి పెట్టేవాళ్ళ? మధ్యలో అడుగంటకుండా మనం కలుపుకుంటూ ఉండాలి. చాలా ఈజీ రెసిపీ ఇది. చాలా ఈజీగా చాలా త్వరగా అయిపోయే రెసిపీ. కూరగాయ తీసుకుంటే దాంట్లో ఏదో ఒకటి యాడ్ చేసుకొని ఒక కూర తయారు చేయొచ్చు. ఇప్పుడు పెసరపప్పు అలాగే పాలు ఇలా ఏదంటే అది చాలా డిఫరెంట్ కూరలు ఉన్నాయి. కానీ ఇవన్నీ మనం తెలుసుకోక ఇప్పుడున్నటువంటి ఫుడ్డే మనకి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇస్తున్నట్టు మనం ఫీల్ అయిపోతున్నాం. కానీ ఇవి చాలా బెస్ట్. సో మరి ఇలాంటి వెరైటీస్ చాలా చూడబోతున్నాం బామ్మ రుచుల్లో. బీరకాయ పెసరపప్పు మరి కాసేపట్లో రెడీ అయిపోతుంది. నాకైతే స్మెల్ అద్భుతంగా వచ్చేస్తుంది. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అని ఉంది. కలర్ఫుల్గా ఉంది. గ్రీన్, ఎల్లో, కరివేపాకు, కొత్తిమీర చాలా బాగుంది. కానీ ఇట్లా సరిపోతుంది. చాలు అయిపోయిందండి బీరకాయ పెసరపప్పు కూర. చాలా ఈజీ, చాలా త్వరగా అయిపోయింది. ఇలా స్టార్ట్ చేసాం, అలా కంప్లీట్ అయిపోయింది. సో మరి ముందుగా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చాలా బీరకాయ పెసరపప్పు తయారీ విధానం మరొకసారి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి. సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కాసేపు వేగనివ్వాలి. ఆ తర్వాత బీరకాయ ముక్కలు వేసుకొని కాసేపు వేగాక పెసరపప్పు కూడా వేసుకొని మరి కాసేపు మగ్గనివ్వాలి. కొంచెం నీళ్లు పోసుకొని ఇంకాసేపు మగ్గనిస్తే చివరిగా కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే బీరకాయ పెసరపప్పు రెడీ. బీరకాయ పెసరపప్పు నాకైతే
టేస్ట్ ఎలా ఉంది అని చూడడానికి చాలా ఈగర్గా అనిపిస్తుందండి. చూడడానికి చాలా బాగుంది, కలర్ఫుల్గా. మరి ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం. సూపర్ అండి, చాలా బాగుంది. దీనిలో ఫస్ట్ కారం ఎందుకు వేయలేదు అనుకున్నాను, కానీ పచ్చిమిర్చి ఘాటు చాలా బాగుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ టేస్ట్ బాగా, ఫ్లేవర్స్ బాగా కనిపిస్తున్నాయి. టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉందండి, చాలా అద్భుతంగా ఉంది. నాన్ వెజ్ ప్రియులు ఎప్పుడు నాన్ వెజిటేరియన్ ఇష్టపడాల్సిన అవసరం లేదు. ఇలాగా వెజిటేబుల్స్లో డిఫరెంట్గా ట్రై చేస్తే ఖచ్చితంగా ఇవి కూడా నచ్చుతాయి. చాలా వంటలు ఉన్నాయండి, మనం తెలుగు వాళ్ళం అంటేనే వంటలు. సో మరి ఇంత అద్భుతంగా చేశారు కదా, చాలా బాగుందండి సుగుణ గారు, చాలా అద్భుతంగా చేశారు, చాలా బాగుంది. ఈ వయసులో కూడా ఒక్క ఇంగ్రీడియంట్ని మర్చిపోలేదు, టేస్ట్లో ఏ మాత్రం చేంజ్ లేదు, చాలా బాగుంది. సో మరి ఇంత అద్భుతంగా చేశారు కాబట్టి వీరి కోసం హెచ్ఎంటీవీ తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ అండి, అమ్మ మీకోసం. థ్యాంక్ యూ సో మచ్, మీరు మాకు ఇలాంటి చాలా రెసిపీస్ నేర్పించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.